హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. మేము కూడా చాలా బాగున్నాము. నా పేరు ఝాన్సీ, మా ఆయన పేరు ప్రసాద్ అండ్ మా చిట్టి తల్లి పేరు జష్నా ప్రేరణ రెడ్డి అండి. తన పేరు మీద మేము ఈ ఛానల్ స్టార్ట్ చేశాము. ఎవరైనా కొత్తగా చూస్తుంటే హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. ఓకే దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. కొన్ని డేస్ మనం ఎంత ప్లాన్ చేసుకున్నా, మనం ఎలా అనుకున్నామో అలా అస్సలు జరగవు. కొన్ని డేస్ మనం ఎప్పుడో ప్లాన్ చేసుకున్నవి కూడా అయిపోతుంటాయి. అలాంటి రోజే ఇది కూడా. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ స్టార్టెడ్ దిస్ వ్లాగ్ దట్ డే. ఐ థింక్ ఇట్ వాస్ 4 o'clock ఇన్ ద ఈవినింగ్. సో మేము అలా సూపర్ మార్కెట్కి వెజిటేబుల్స్ కొనడానికని వెళ్ళాము. జష్యుని తీసుకొచ్చినందుకు చూడండి, వామ్మో అక్కడ ఉన్నవన్నీ పీకేసి అక్కడ బెండకాయ కూడా తీసుకొని నోట్లో కూడా పెట్టుకుంటుంది. వద్దు అన్నందుకు ఇలా కోపంగా వెళ్ళిపోతుంది. అసలు ఇంత చిన్న వయసులో పిల్లలకి ఇంత కోపం ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్థం కాదు. బట్ వన్ గుడ్ థింగ్ అబౌట్ హర్ ఈస్ చెప్తే వింటుంది. మేబీ ఫస్ట్ టైంకే కాకపోయినా సెకండ్ టైం థర్డ్ టైం కైనా డెఫినెట్లీ వింటుంది. ఆ రోజు ఒక అన్ప్లాన్డ్ థింగ్ జరిగిందని చెప్పాము కదా, అది ఇదే. మేము జస్ట్ అలా రోడ్డు పైన వెళ్తుంటే అక్కడ కృష్ణుడి విగ్రహాలు కనిపించాయి. మేము ఎప్పటి నుంచో కృష్ణుడిది ఒక ఐడల్ తెచ్చి మా ఇంట్లో పెట్టుకోవాలా అనుకున్నాము. కాకపోతే అస్సలు ఏవి మా ప్రైస్లో మా బడ్జెట్లో దొరికేదే కాదు. బట్ ఈ మంత్ అనుకున్నాము ఓకే డెఫినెట్లీ తేవాలి. నేనైతే దానికి బడ్జెట్ కూడా పెట్టుకున్నాను. స్టార్టింగ్ మంత్లోంచే సేవ్ చేసుకొని ఎలాగైనా తెచ్చుకోవాలి అనేసి. మంత్ ఎండ్ వచ్చేసింది, ఇదేం అవ్వట్లేదు అని అనుకునేసరికి ఇలా సైడ్కి కనిపించాయి అన్నమాట విగ్రహాలు. సో మేము నార్మల్గా లోపలికి వెళ్ళి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకుంటామని చెప్పేసి ఒక విగ్రహం చూసాం. మాకు చాలా నచ్చింది అండ్ మా బడ్జెట్లో కూడా ఉంది. నార్మల్గా అయితే మేము బ్రాస్ చూద్దాం అనుకున్నాం, కానీ బ్రాస్లో స్టార్టింగ్ ప్రైజే 20,000 చెప్తున్నారండి. ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్కి అంత బడ్జెట్ అయితే లేదు మాకు. సో వివర్ లైక్ మనకు బడ్జెట్లో కావాలి అండ్ మనకు నచ్చాలి అని చూస్తుంటే ఆ రోజైతే మాకు దొరికేసింది. చూడండి, వీఆర్ ఆల్ సో హ్యాపీ టు గెట్ హిమ్ ఇన్ టు ద హోమ్. ఫైనలీ ఆ గోవిందుడు మమ్మల్ని కరుణించి మా ఇంట్లోకి అయితే అడుగు పెట్టేశాడు. వీఆర్ ఆల్ సో హ్యాపీ. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు, బట్ ఇట్ గివ్స్ అస్ ఇమెన్స్ హ్యాపీనెస్ కదా. అండ్ మా జష్యు కూడా చాలా హ్యాపీగా ఉంది. చూడండి, దాని ఫేస్లో కనిపిస్తుంది అది. మనము ఇంత చిన్న పిల్లలకి ఏం అర్థం కావు అనుకుంటామండి, బట్ నాకు ఒక బేబీ పుట్టాక వాట్ ఐ రియలైజ్డ్ ఈజ్ వాళ్ళు మన ఎమోషన్స్ని రెసొనేట్ చేస్తారు. మనం హ్యాపీగా ఉంటే దే ఆల్సో ఫీల్ దట్ ఓకే సంథింగ్ హ్యాపెండ్, ఏదో మంచి జరిగింది, అందుకే మా అమ్మ నాన్న హ్యాపీగా ఉన్నారని. సో దే ఆల్సో విల్ ఫీల్ హ్యాపీ. దీనికి ఎంతమంది రిలేట్ అవుతారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ మధ్య కాలంలో మందులు వేయకుండా ఏ వెజిటేబుల్స్ కూడా కల్టివేట్ చేయట్లేదండి. సో వాటిని మనకైనంత మనకు తోచినంత వాటిని తీసేసుకొని తింటే మన హెల్త్ కొంచెం బెటర్ అవుతుంది అండ్ మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అన్నది నా ఒపీనియన్. సో నేను ఇక్కడ వాటర్లోకి కొంచెం బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు వేసి ఒక 15 minutes వెజిటేబుల్స్ అన్నిటినీ సోక్ చేస్తాను. అవి చేశాక రన్నింగ్ వాటర్లో వాటిని బాగా కడిగేసి మనం ఫ్యాన్ డ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే 80% ఆఫ్ ద కెమికల్స్, పెస్టిసైడ్స్ అన్నీ అందులో వెళ్ళిపోతాయని నేనైతే విన్నాను. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఒకే రకంగా ఉండవండి. మనకి ఇప్పుడు మిర్చి త్వరగా పాడైపోతాయి ఒకవేళ సరిగ్గా డ్రై అవ్వకపోతే. సో అవి బాగా డ్రై అయ్యేలా చూసుకోండి, లేకపోతే హాఫ్ ఆఫ్ ద మిర్చీస్ చెడిపోతాయి. నాకు స్టార్టింగ్ అలాగే అయ్యింది. సో నేను మీకు అలా కాకూడదని చెప్తున్నాను. ఇలా జస్ట్ మనం ఒక క్లీన్ క్లాత్తో తుడుచుకొని ఫ్యాన్ డ్రై చేసేసుకోవడమే అండి. ఐ నో దిస్ ఈజ్ అ ఎఫర్ట్, కానీ మన హెల్త్ కోసం మనం ఆ మాత్రం కష్టపడడంలో తప్పు లేదు కదా. అండ్ మనము ఈరోజు మన హెల్త్ని ఎలా కాపాడుకుంటామో నెక్స్ట్ 10 years ఇదే మన బాడీలో కనిపిస్తుందండి. సో ఇట్ ఈస్ నెవర్ లేట్ టు స్టార్ట్ ఎనీథింగ్ గుడ్. సో మీరు కూడా ఈరోజు స్టార్ట్ చేసేయని చెప్తాను. జస్ట్ ఇలా ఒక 15 minutes మీరు డ్రై చేసుకున్నారు అంటే ఇట్ ఈస్ గుడ్ టు గో. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎన్ని డేస్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటాయి. ఈ లోపు ఈవినింగ్ కూడా అయిపోయింది. సో మేము దీపం పెట్టేటప్పుడు విగ్రహాన్ని ఓపెన్ చేసేసి కొంచెం అలా పూజలాగా చేసి, ఈరోజు కార్తీక మాసం కాబట్టి ఇంటి ముందు దీపం పెట్టాక కృష్ణుడి ముందు కూడా దీపం పెడదామని అనుకున్నాము. దిస్ ఐడల్ ఈజ్ వాటర్ ప్రూఫ్ అండి. అందుకే ఆయన ఉండేసి ఇంటికి వెళ్ళాక కొంచెం వాటర్ స్ప్రే చేసి దుమ్మంతా దులుపుకోండి. మోస్ట్లీ ఏముండదు, క్లీన్గానే ఉంటుంది, బట్ ఎక్సెసివ్ డస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుందని. ఆ రోజు జష్యు అయితే నేను పైనే కూర్చుంటాను అని గోల్ చేసింది. సో అందుకే అసలు పక్కనే కూర్చోబెట్టి కొంచెం దాన్ని కూడా సాటిస్ఫై చేశాము. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, మనం లైఫ్లో అది చేయాలి ఇది చేయాలి అన్ని ప్లానింగ్స్ చేసుకుంటాము, కాకపోతే మనకి ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది. అండ్ we should always trust the God's plan అని మనం అలా నమ్మి ముందుకెళ్ళినప్పుడే మన లైఫ్లో వండర్స్ అనేది జరుగుతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఐ కంప్లీట్లీ బిలీవ్ ఇన్ దట్. మా జష్యు అయితే ఫింగర్ సక్కింగ్ అనేది అస్సలు మానట్లేదండి. మీరు కూడా ఏమైనా చిట్కాలు తెలిస్తే చెప్పండి. మేమైతే మాకు తెలిసిన అన్ని ట్రై చేసాం, ఏం చేసినా కూడా అది మాత్రం అస్సలు మానట్లేదు. డాక్టర్స్ని అడిగితేనేమో తనని ఎంగేజ్ చేస్తూ ఉండండి, ఏదో ఒక టాయ్స్ ఇచ్చో లేకపోతే డైవర్ట్ చేయండి అని. ఎంత డైవర్ట్ చేస్తాం చెప్పండి, ఎంత డైవర్ట్ చేసినా అదేం డైవర్ట్ అవ్వదు. ఒకవేళ డైవర్ట్ అయినా 2 minutes కంటే ఎక్కువ అస్సలు అవ్వదు. సో మీకేమైనా ఐడియా
ఐడియాస్ ఉంటే నాకు కామెంట్స్లో డెఫినెట్లీ చెప్పండి. ఇట్ విల్ బీ అ గ్రేట్ హెల్ప్. ఇక్కడైతే మేము దీపం కూడా పెట్టేశాము మాకు చిన్ని కృష్ణుడికి. అలా దీపం పెట్టి పూలతో అలంకరిస్తే రాధాకృష్ణులు ఎంత అందంగా ఉన్నారో కదా, నా అదిష్టే తగిలేటట్టుంది. అండ్ ఆ రోజు నైట్కి చాలా ప్లాన్స్ ఉండే. నేనైతే ఆ రోజు మొత్తం కిచెన్ ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ లోపే మా జస్సు ఇల్లు మొత్తం చిందర బందర్ చేసేసిందండి. అండ్ అది పడుకునే లోపు 9 o'clock అయిపోయింది. అసలు ఎవరి హెల్ప్ లేకుండా పిల్లల్ని చూసుకోవడం అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. మీరే చూడండి ఇక్కడ ఇల్లు మొత్తం ఎలా చేసిందో. నేను ఎన్నిసార్లు సర్దినా ఇల్లుని అది ఇలాగే ఉంటుంది. ఐ గెస్ పేరెంట్స్ విత్ టాడ్లర్స్ విల్ డెఫినెట్లీ రిలేట్ టు మీ. ఆ రోజు నా కర్మకాలి టాయ్స్ ఉండే క్యాబినెట్ని నేను లాక్ చేయకుండా వచ్చానండి. అంతే, మొత్తం అన్నీ పీక్ పడేసింది. చూడండి, ఓ మై గాడ్ ఎన్ని ఉంటాయని. ఇంకా నేను బట్టలు మధ్యతో పెట్టి అక్కడ బెడ్ మీద పెట్టా, ఇంకా తీసి పెట్టలేదు. సో ఆ బట్టలు కూడా మొత్తం పీకేసింది. ఇవన్నీ చూసి మోటివేషన్ క్లీనింగ్కి రావడం పక్కన పెట్టండి, నాకైతే వెళ్ళి పడుకోవాలనిపించింది నీరసం వచ్చి. ఇవన్నీ క్లీనింగ్ ఎంతసేపు ఉన్నా జస్ట్ పడుకున్నప్పుడే చేసుకోవాలండి. సో నాకు వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని సహనం తెచ్చుకొని క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ లక్కీలీ ఆ రోజు మా హస్బెండ్ వర్క్ త్వరగా అయిపోయింది. అండ్ ఆయన కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. లేకపోతే 8, 12, 1 అయ్యేది నైట్. 4-5 days నుంచి ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని అన్ని దాంట్లో డంప్ చేస్తూనే ఉన్నానండి ఫ్రిడ్జ్ని. అసలు 5 days అయింది, అస్సలు కుదరట్లేదు. సో ఈరోజు ఇంకా మంగమ్మ శపథం అంటారు కదా, అలా శపథం చేసి ఎలాగైనా క్లీన్ చేయాలని ఫిక్స్ అయిపోయి మొత్తం అంతా స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేయడానికైతే ఫ్రిడ్జ్కే కనుక మాటలు వస్తే నన్ను బండు బూతులు తిట్టింటది ఈ పాటికి. 5 days అయింది, ఏమి ఇలా పెట్టావు, నేను కొంచెమైనా క్లీన్ అనేసి. జోక్స్ అపార్ట్, తీసుకోవడం అయితే ఫ్రీజర్ కింద ఉండేది తీసుకున్నాను, కానీ క్లీనింగ్కి నా హైట్కి వామ్మో చాలా కష్టం. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అంటారు కదా, అలాగా ఫ్రిడ్జ్ కింద ఉంటే ఏమైపోతుందంటే క్లీనింగ్ చేయడానికి మనకి ఈజీ ఉంటుంది. నేను రోజు వంగి లేవడం ఎందుకులే అని చెప్పేసి డీ ఫ్రిడ్జ్ కింద ఫ్రీజర్ పైన ఉన్న ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను. ఇప్పుడు ధూళి తీరిపోతుంది నాకు క్లీన్ చేసేటప్పుడు. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో ఉన్న సైడ్ పార్ట్స్ అన్నీ తీసి దానికి వేసిన మ్యాట్స్ అన్నీ కూడా తీసేసి బాగా సోప్తో వాష్ చేసేస్తున్నానండి ఇక్కడ. ఇప్పుడు వాష్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే అది కొంచెం సోప్ ఉండిపోయినా లేదా కొంచెం సరిగా డ్రై అవ్వకపోయినా మరకల్లాగా కనిపిస్తాయి అన్నమాట. సో ఫ్రిడ్జ్ అసలు బాగోదు చూడడానికి. అందుకే వాటిని బాగా డ్రై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఇలా కడుగుతా అంటే మళ్ళీ మరకలు ఎక్కడ పడిపోతాయని మా ఆయన వచ్చి పక్కన తుడిచేస్తూ ఉన్నారు. ఫ్రిడ్జ్ వాల్స్ ఇవన్నీ క్లీన్ చేయడానికి పర్టికులర్ లిక్విడ్ ఏం అవసరం లేదండి, మనమే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 tablespoons సింథటిక్ వెనిగర్ తీసుకొని అందులోకి విమ్ లిక్విడ్ వేసానండి. అంతే, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఫ్రిడ్జ్ మొత్తం. అండ్ స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది, అసలు ఓడర్ ఏం ఉండదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. నేను ఫస్ట్లో జస్ట్ వాటర్ స్ప్రింకల్ చేసేసి తుడిచేదాన్ని, కాకపోతే కొంచెం వియర్డ్ స్మెల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రిడ్జ్ మొత్తం ఆరిపోయి ఆ స్మెల్ అంతా పోయాక మనం లోపల వస్తువులు పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు స్మెల్ ఏముండదు. వెంటనే మనం లోపల అన్ని సరుకులు పెట్టేసినా సరే మనకు ఆఫ్టర్ ఆర్డర్ అనేది అస్సలు ఉండదు. ఇక్కడ లోపలికి మళ్ళీ హైట్ ప్రాబ్లం. ఇంకా మా ఆయనే వచ్చి మొత్తం లోపలంతా క్లీన్ చేసేసారు పైన. ఈ ఫ్రిడ్జ్లో ఉన్న థింగ్స్లో హాఫ్ అసలు అవసరం లేనివే అండి. మన ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉందంటే దాని కబోర్డ్ లాగా ఫీల్ అయ్యి ఇష్టం వచ్చినవన్నీ స్టఫ్ చేసేస్తుంటాం మనం. లెఫ్ట్ ఓవర్ ఫుడ్ స్పెషల్లీ అది రేపు తింటాం ఎల్లుండి తింటాం అని అలాగే పెడతాం, కానీ మనం అస్సలు తినము. అది ఫ్రిడ్జ్లో అలాగే బిల్డప్ అయిపోతానే ఉంటుంది. లాస్ట్కి అంతా డిస్కార్డ్ చేస్తాము. అదేదో ఆ రోజు డిస్కార్డ్ చేస్తే బాగుంటుంది, అట్లీస్ట్ ఫ్రిడ్జ్లో అయినా స్పేస్ ఉంటుంది. ఇక్కడ ఆయన చూపిస్తున్నారు కదా, అది బికో రీయూజబుల్ కిచెన్ టవల్స్ అండి, చాలా బాగున్నాయి. దానికి ఎంత మరకంటినా సరే అసలు మనం ఒక్కసారి నీళ్ళు రన్నింగ్ వాటర్లో వాష్ చేసేసామంటే మొత్తం వెళ్ళిపోతుంది జిడ్డుతో సహా. దీన్ని మనం 100 times రీయూజ్ చేయొచ్చంట. మరి చూడాలి, ఆ రోజే ఓపెన్ చేసాం ఫస్ట్ ఇది. అప్పటిదాకైతే నాకు ఓకే, ప్రోడక్ట్ బాగానే ఉందనిపించింది. ఇంట్లో ఉన్న క్లాత్స్ వాడుకోవచ్చు కదా ఇవెందుకు అని అందరూ అనుకోవచ్చు, కానీ ఉత్త వర్షం పడుతుందండి హైదరాబాద్లో. అవి ఎంత వాష్ చేసినా సరే అస్సలు ఆరట్లేదు అండ్ కంపు స్మెల్ వస్తుంది. అదే రీజన్తో నేను తీసుకున్నాను ఒకసారి ట్రై చేద్దామనేసి. ఇలా మేము మొత్తం చేసేసి పడుకుందామని ఫిక్స్ అయ్యామా. మధ్యలో మా జస్సు లేచి ఏడ్చేసిందండి. సో మేము ఎక్కడిదక్కడ వదిలేసి ఇంకా వెళ్ళి దాంతో ఉండాల్సి వచ్చింది. అండ్ ఫ్రిడ్జ్ పై పార్ట్ అండ్ సైడ్స్ కూడా సేమ్ అదే లిక్విడ్తో ఫస్ట్ ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేసేసి దాని తర్వాత ఒక వెట్ టిష్యూతో మొత్తం అంతా క్లీన్ చేసి దాని తర్వాత డ్రై టిష్యూతో చేసామండి. అంత మరకలు ఉన్నాయి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు ఏ చేత్తో తింటారో అదే చేత్తో వెళ్ళి ఫ్రిడ్జ్ని ముడితే ఇలా మరకలు పడతాయి. హలో గైస్, గుడ్ మార్నింగ్. నువ్వు చెప్పు చేసి గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. నిన్న రాత్రి చూసారు కదా మొత్తం క్లీనింగ్ చేసి ఫ్రిడ్జ్ కూడా కొంచెం అంటే కంప్లీట్గా సర్దుకోలేదు. సర్దుకొని పడుకునేపాటికి చాలా లేట్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి క్యాప్సికమ్ కర్రీ అండ్ సజ్జి రొట్టి చేస్తున్నాను. చాలా మందికి రొట్టి చేయడం చాలా కష్టం అనుకుంటారు, బట్ మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అయితే చాలా ఈజీ. ఫస్ట్ నాకు కూడా వచ్చేది కాదు, చేస్తూ నేర్చుకున్నాను.
ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, డెఫినెట్లీ వస్తుంది. ఫస్ట్ టైంకి ఎవ్వరికి రాదు, 2-3 టైమ్స్ ట్రై చేస్తే డెఫినెట్లీ థర్డ్ టైం 4th టైం కల్లా వచ్చేస్తుంది. జస్ట్ కూడా నేను అదే పెడుతున్నాను. జస్ట్ కూడా సజ్జి రొట్టి, క్యాప్సికమ్ కర్రీ ఇవన్నీ కూడా బాగా తింటుంది. అంటే మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా వాటికి అలవాటు పడిపోతారు. వాళ్ళకి సపరేట్ ఫుడ్ అస్సలు చేయకూడదు. చూసారా అస్సలు అని మాట్లాడినట్లు. ఆల్రెడీ క్యాప్సికమ్, ఆనియన్, టమాటోస్ అన్నీ నేను చాప్ చేసి పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి గ్రేవీ అనమాట మనకు. ఇందులోకి జస్ట్ నేను పల్లీలు, ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు వేసి కొంచెం వాటర్ వేసి మొత్తం బాగా బ్లెండ్ చేశాను అంతే. ఈ క్యాప్సికమ్ కర్రీ రెసిపీ చాలా ఈజీ అండి, జస్ట్ ఒక 10 minutesలో అయిపోతుంది. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని, ఇక్కడ స్టీల్ కుక్కర్ కాబట్టి దాన్ని నాన్ స్టిక్ చేయడానికి ఫస్ట్ అలా కాసేపు హీట్ చేసి మనం వాటర్ వేస్తే అలా బబుల్స్ లాగా పైకి ఎగురుతున్నాయి అంటే మనకి కుక్కర్ రెడీ అయిపోయినట్లే. ఇంకా నాన్ స్టిక్ అయిపోతుంది అనమాట. కింద కొంచెం ఆయిల్ తక్కువ వేసినా కూడా అంటుకోకుండా ఉంటుంది. ఫస్ట్ మనం నార్మల్ పోపు ఎలా వేసుకుంటాం అలా వేసుకొని ఆనియన్స్, టమాటోస్ వేసుకొని ఇంకా క్యాప్సికమ్ కూడా వేసుకొని జస్ట్ ఒక 5 minutes ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం అలా ఒక జస్ట్ 20% మగ్గిపోయినా సరే అందులోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేయాలి. ఇక్కడ నేను వేస్తున్న ధనియాల పొడి అండి, కొరియండర్ పౌడర్. కొంచెం మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకు ఇష్టం కాబట్టి నేను ఇక్కడ వేస్తున్నాను. ఇంక ఇది మొత్తం మిక్స్ చేసుకొని పైన కొత్తిమీర కలుపుకొని, ఇక్కడ కొత్తిమీర నేను వేసాను కానీ మర్చిపోయాను షూట్ చేయడం. మనం కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 2 whistles వచ్చేదాకా వెయిట్ చేస్తే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. పక్కన కర్రీకి పెట్టేసి ఇక్కడ రొట్టి ప్రిపేర్ చేసేసుకుందాం వచ్చేయండి. ఒక బాళిక పెట్టి అందులోకి నేను 3/4 కప్ వాటర్ వేసుకున్నాను. అంటే నాకు 1 కప్ పిండి తీసుకుంటే 3/4 కప్ వాటర్ అయితే పడుతుందండి. చూడండి, నీళ్ళని బాగా మరిగించాలి. మరిగేటప్పుడు సిమ్లో పెట్టేసి పిండేసి బాగా కలపాలి. ఇలా కలిపేసి దాన్ని ప్లేట్తో మూత పెట్టేసి జస్ట్ ఒక 15 minutes దాన్ని అలా వదిలేయాలి. కొంచెం చల్లారుతుంది. మనం అలాగే కలిపేకెళ్తే మనకు అసలు చెయ్యి కాలిపోతుంది. రొట్టి మనకి ఏదైనా జొన్న రొట్టె అయినా, సజ్జి రొట్టె అయినా, రాగి రొట్టె అయినా మనం పిండి కలుపుకునే విధానంలోనే మనకి రొట్టి ఎలా వస్తుందో తెలుస్తుందండి. మనం పిండి బాగా నాదుకోవాలి. మినిమం 10 minutes అన్న నాదుకోవాలి. మనము ఎంత ఎక్కువసేపు నాదుకుంటే మనకు అంత సాఫ్ట్గా రొట్టి వస్తుంది. ఇలా నాదుతూ చపాతీ పిండిలాగా ముద్దులాగా కలిపేసుకోవాలి. అంతేనండి. ఇలా కలుపుకుంటే కనుక డెఫినెట్లీ సక్సెస్ఫుల్గా మీరు రొట్టె చేసుకోవడం అయితే నేర్చేసుకుంటారు. నాకు కూడా 2 attempts అన్సక్సెస్ఫుల్ అయ్యాక 3rd attempt లో నేర్చుకున్నాను. సో ట్రై టిల్ యూ సక్సీడ్ ఆ టైప్ అనమాట మనకు రొట్టె అనేది. అసలు డిసప్పాయింట్ అవ్వదు. నార్మల్గా నేను చపాతీ లాగా తిక్కున్నానండి. నేను యాక్చువల్లీ నా క్లిప్ తీసాను కానీ క్లిప్ కనపడట్లేదు, అందుకే పెట్టట్లేదు. చాలా ఈజీ అండి. మీరు చపాతీలాగా తిక్కున్నా కూడా అస్సలు అంటుకోకుండా వచ్చేస్తుంది. ఏమంటే కింద కొంచెం ఎక్కువ పిండి వేసుకోండి మీరు, అంతే. ఎంత బాగా వచ్చిందో చూడండి రొట్టె. మీరు ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇది వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ. వావ్, యమ్మీ ఉన్నింది ఆ రోజు అయితే. జస్ట్ చూడండి తింటాంది. అసలు చాలామంది నేను పేరెంట్స్కి చెప్తే ఇలా రొట్టి ఇవన్నీ తింటుందంటే అస్సలు నమ్మరు, బట్ నిజంగా తింటుందండి. నాతో నేను 6 months ఉన్నప్పటి నుంచి చేసింది ఏంటి అంటే, మనం ఇంట్లో ఏ ఫుడ్ అయితే తింటామో దాన్ని కొంచెం కొంచెంగా నేను పెట్టడం స్టార్ట్ చేశాను. సో అలా దాని టేస్ట్ బడ్స్ అలా కుదిరిపోయాయి అనమాట. అది మేము ఏం పెడితే అది ఖచ్చితంగా తింటుంది. అండ్ అదే స్పైస్ లెవెల్తోనే పెడతాం మేము. తక్కువగా అస్సలు ఏం లేదండి. దానికి కారం, మసాలా ఇవన్నీ ఉంటేనే నచ్చుతాయి. అలాగే బాగా తింటుంది. అలాగని చెప్పి నేనేం ఎక్కువ మసాలా, ఎక్కువ కారం, ఉప్పు వేసి అసలు పెట్టాను. మేము కూడా మరీ అంత ఎక్కువ మసాలా తినం కాబట్టి తను అలా అడ్జస్ట్ అయిపోయింది. అండ్ చ్యూవింగ్ కూడా అండి, మనం 6 months ఉన్నప్పటి నుంచే కొంచెంగా వాళ్ళకి చ్యూవింగ్ కూడా అలవాటు చేయాలి. మనం మొత్తం అన్ని మ్యాష్ చేసేసి పెడితే వాళ్ళు ఆ మ్యాష్డ్ ఫుడ్కి అలవాటు పడిపోతారు. ఈ వీడియోకి ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.